ప్రభు నామం బట్టి మీ అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథం 60:22 ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును. మన జీవితంలో చాలాసార్లు కార్యాలు ఇవి అయిపోవాలి, ప్రతి ఒక్క కార్యము దేవుడు త్వరగా నాకు చెయ్యాలి అనేటువంటి ఆలోచనలో మనం ఉంటాం. లేదా మన కార్యాలన్నీ త్వరగా అవ్వాలని ఆలోచిస్తూ ఉంటాం. అలాంటప్పుడు మన జీవితంలో కొన్ని కార్యాలు జరగనప్పుడు నిరుత్సాహంలోను, తర్వాత అవిశ్వాసంలోను, మన భవిష్యత్తులో మన పరిస్థితులు ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కలిగి జీవిస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవానకు నేనే తగిన కాలమున ఈ కార్యమును త్వరపెడతాను. నువ్వేదైతే ఎదురు చూస్తున్నావో ఆ కార్యాన్ని త్వరపెట్టేది నేను, ఆ కార్యాన్ని నేనే త్వరగా చేయాలనుకుంటూ ఉన్నాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇప్పుడు కనుక ఒకవేళ నిరుత్సాహంలో ఉంటే, ఇంకా ఆశీర్వాదాలు రాలేదంటే, ఇంకా నువ్వు తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఎందుకు ఇంకా ఆ కార్యం ఆలస్యమైంది అనుకుంటే తొందరపడొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ కార్యాన్ని త్వరపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మీద పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండు, ఆయన మీద పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేసి నిన్ను బలపరిచి నిన్ను ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఈ మాటలకు నువ్వు నమ్మగలిగి విశ్వసించగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ కొద్ది మాట దేవుడు మన నీకులు ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మహోన్నతుడా, జీవగల దేవానికి స్తోత్రాలు, మీ ఘనమైన నామానికి స్తుతులు. రాత్రంతా కూడా మీరు కాపాడి మమ్ములను మరొక దినములోనికి నడిపించినందుకు మీ స్తోత్రాలు. నేను ఈ దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను, మీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. ఈ దినాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతోమంది గొప్పవారు, ధనవంతులు, జ్ఞానవంతులు, ఉన్నతమైన వారు సజీవులుగా లేరు. అయినప్పటికీ బలహీనమైనటువంటి మమ్ములను మీ ఉచితమైన కృపలో జ్ఞాపకం చేసుకుని, పనికిరానటువంటి మమ్ములను మీరు సజీవులుగా ఉంచి మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. నేను యెషయా గ్రంథం 60:22 ప్రకారం యెహోవానకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదనన్నారు. ప్రభా, మా జీవితాల్లో, మా సంఘ బిడ్డల జీవితాల్లో ఇంకా కార్యాలు అవ్వాలి, వివాహ కార్యాలు అవ్వాలి, ఉద్యోగ కార్యాలు జరగాలి, గర్భఫలం యొక్క కార్యాలు జరగాలి, అనేకమైనటువంటి కార్యాలు మా సంఘ బిడ్డల జీవితాల్లో జరగాలి. అవి మీరు త్వరపెట్టమని, త్వరగా జరిగించమని, త్వరపడుతున్న వారి జీవితాలకు మీరు సహాయం తెచ్చమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభు, ఈ రాత్రి నైనా అంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చి ఈ ఉదయకాల సమయం ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు తెలియజేయండి. ఈరోజు పనిపాటల్లో, భయంకరమైన ఎండల్లో, మా కుటుంబ అవసరతల్లో, ప్రతి విషయంలో కూడా మీరే సహాయం చేసి ఈ దినదీవెనలతో నింపి మీ మహాకృప చేత నడిపించమని, వివాహ దినాలు, పుట్టినరోజులు ఉంటే బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని, పనిపాటలో మీరే తోడుగుండమని, సమస్త మహిమకంతా ప్రభావాలు మీకు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.